యాగన శాస్త్ర వేదాల నుంచి వచ్చాయా? అంతే కదా, వేదం నుంచి వచ్చింది. అంటే దేవాలయ నిర్మాణం నుంచి వేదం అంటే వేదంలో ఆగమ శాస్త్రం అనేది ప్రత్యేకంగా ఉందో లేదో నాకు తెలియదులే, కానీ ఆధారం మాత్రం వేదంలో ఉన్న సూత్రాలే, వేదానికి అతీతమైనది కాదు. సో ఏం చేస్తారు, ప్రతి విషయాన్ని కూడా దేవాలయంలో నిర్మించే ప్రతి విషయాన్ని కూడా అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే భూమిని ఎంచుకోవడం కానించి ఏ భూమిని ఎంచుకోవాలి, ఎక్కడున్న భూమిని ఎంచుకోవాలి, దానికి ఆగమ శాస్త్రమే ప్రమాణం. ఇప్పుడు మనం ఏమంటాం అంటే మామూలుగా ఒక విగ్రహాన్ని చెప్తారు, దేంతో చెప్తారు, రాయి మీద చెప్తారు. రాళ్లలో కూడా స్త్రీశిల, పుంశిల, నపుంసక శిల అని 3 రకాలు ఉంటాయి. అంటే స్త్రీశిలతోని స్త్రీ విగ్రహాలు చెప్తారు, పుంశిలతోని పురుష విగ్రహాలు చెప్తారు, నపుంసక శిలతోని ఇక మిగతా ఆయన తోరణాలు కావచ్చు, గడపలు కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తారనమాట. సో చేసి మళ్ళీ దానికి ఒక రూపం, ఇప్పుడు ఒక రూపం ఉందనుకోండి, ఒక రామాలయం కట్టారనుకోండి, ఒక కోదండ రాముడా లేదా పట్టాభిషేక మూర్త, దానికి ఒక రూపం ఉంటుంది, కొలతలు ఉంటాయి, ఈ సైజు ఏ సైజు ఉండాలి, ఈ వెడల్పు ఎంత ఉండాలి,